అందరికీ నమస్కారం. ఈ పెద్ద ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ఏమైపోయినారంటే అంతకుముందు లెక్క జోయిలో పడింది చక్కగా. కష్టమో నిష్ఠూరమో వాళ్ళకి తెలియదు, మా లెక్క మొక్కింది అంటారు. నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు. ఎందుకంటే మేము సరైన పద్ధతిలో మెయిన్ కారణం వచ్చి ఆ జోయిలో పడలే జనాలకి వాళ్ళకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి. విన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులేసి సంక్షేమం చేసి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో మా కూటమి ప్రభుత్వంలో జనాలకి ఏ సంక్షేమం చేయట్లేదు, అకౌంట్లలో డబ్బులు వేయట్లేదు, జనాలకు వెళ్తుంటే తిడతా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పి నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడం కష్టమే, నేనైతే అసలు గెలవను అని చెప్పేసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం. నాకు తెలిసి మీరు మహానాడులు అని చెప్పుకొని జనాల డబ్బులు అంతంత వేస్ట్ చేసి హెచ్చించినా కూడా జనాలకి మీ మీద నమ్మకం ఏమో పక్కన పెడితే అట్లీస్ట్ మీ నాయకులకి కూడా మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. అయినా జర జాగ్రత్త అన్న 2 బుక్కులో నీ పేరు కూడా రాస్తారేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మనం పొగడ్డం అనేది ఒక కిక్ అయితే, వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి కూడా మన నాయకుడిని పొగొట్టున్నారు అంటే ఇది డబుల్ కిక్.